నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సూపర్ 6 హామీల్లో స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయిన సందర్భంగా లాం తాడికొండలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత ఉచిత బస్సు పథకంపై లాం గ్రామంలో మహిళలతో పెమ్మసాని మాట్లాడారు. తదనంతరం ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి లాం నుంచి తాడికొండ వరకు వచ్చారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకం ఏర్పడిందంటే అది టీడీపీ ప్రభుత్వంలో వేసిందేనని గర్వంగా చెప్పవచ్చన్నారు. ప్రతి మనిషికి 4,000 రూపాయల పింఛన్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం ద్వారా 10,000 కోట్ల రూపాయలు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లికి వందనం వస్తా ఉంది. దీపం పథకం ద్వారా ఇది కూడా అంటే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 4 నుంచి 6 సిలిండర్లు పడతాయి. ఇందులో 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే దాదాపు 3,000 రూపాయల ఆదాయం అక్కడ మీకు ఆదాయం సేవ్ అవుతా ఉంది. మళ్ళీ మొన్న అన్నదాత సుఖీభవ ఒక విడతలో 3,000 కోట్లు అంటే 4 సార్లు కలిపితే దాదాపు 10,000 కోట్ల రూపాయలు అక్కడ వస్తా ఉంది. ఈ విధంగా 35,000 కోట్ల రూపాయల పెన్షన్, 10,000 కోట్ల రూపాయల తల్లికి వందనం, 10,000 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ అక్కడే 55,000 కోట్ల రూపాయలు అవుతుంది. మళ్ళీ ఈ రోజు దాదాపు 2,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ స్త్రీ శక్తి ఫ్రీ బస్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుర్రం జాషువా జిల్లా సాధన కోసం మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కొరవి వినయ్ కుమార్, చందవోలు శోభారాణి, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. విశ్వకవి గుర్రం జాషువా తన రచనల ద్వారా ప్రజలను ఎంతో చైతన్యపరిచారని డొక్కా మాణిక్యవరప్రసాద్ వెల్లడించారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఒక జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరిపాలన ప్రతి ఒక్కరు అర్హులు అందుతుందా లేదా, పరిపాలనా వ్యవస్థ చివరిదాకా అందుతుందా, ఎడ్యుకేషన్ చివరిదాకా అందుతుందా లేదా, హెల్త్ ప్రతి గ్రామానికి అందుతుంది. ఇవన్నీ చూడాలంటే వ్యాస్ట్ డిస్టిక్, గుంటూరు డిస్టిక్ ఎంత పాపులేషన్, 17 అసెంబ్లీ, దాదాపు 34-35 లక్షల జనాభా. అంత జనాభాని 40 లక్షల జనాభా, సుమారు 40 లక్షల జనాభాని ఎట్లా కలెక్టర్ ఎట్లా అడ్రస్ చేస్తాడు? జిల్లా అంటే పరిపాలన, సంక్షేమం, ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం కలెక్టర్ దగ్గర ఉండాలి. ఎక్కడ గ్రీవెన్స్ అంటే ఎక్కడ ఇస్తాము? ప్రజలకు ఎస్పీకు కలెక్టర్కు ఇస్తాం. అది అందుబాటులో ఉండాలి. అలా అందుబాటులో లేకపోతే పల్నాడు జిల్లా ఉంది. పల్నాడు జిల్లా కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నేను గురజాల పల్నాడు జిల్లా చేయాలని నేను వెంటనే గురజాల రెవెన్యూ డివిజన్ చేసి గురజాలని జిల్లా హెడ్ క్వార్టర్గా నేను ప్రొజెక్ట్ చేసి. తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో కవి సమ్మేళనం కార్యక్రమం గుంటూరులో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో కవయిత్రి లంకా మాధవి పాల్గొన్నారు. తెలుగు కవులను, కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ తెలుగు కళావేదికను ఏర్పాటు చేశామని లంకా మాధవి వెల్లడించారు. ప్రతి నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఉత్సాహం ఉన్న కవులు, కళాకారులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి సుభద్రకృష్ణ, చల్లా సత్యవతి, భద్రవేణి, సినీ గేయ రచయిత వెంకటేశ్వరరావు, డాక్టర్ రావి రంగారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు కవులను, తెలుగు కళాకారులను ప్రోత్సహించాలన్నదే ఇక్కడ ఉద్దేశం. ఇది ప్రతి నెల కూడా మొదటి వారం మా తెలుగు కళావేదిక సభలు నిర్వహిస్తామండి. ప్రతి నెలకు ఒక ప్రోగ్రాం ఇచ్చేస్తూ ఉంటాము. మీరందరూ కూడా పాల్గొని మీ యొక్క ప్రతిభను ప్రజలకు వినిపిస్తే భావితరాలకు మనం బంగారు బాట కవిత్వంతో వేయగలుగుతాం. పాలకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కవిత్వం శాశ్వతం. ఎందుకంటే కవి కాళిదాసు చూసాం మనం, జాషువా గారి జనవాహిని జాగృతి చేశాడు. ఆరుద్ర, సినారే ఎంతోమంది మహాకవులు పుట్టిన నేల కాబట్టి మన నేల. వాళ్ళందరూ పెద్దల ఆశయాలకి ఊపిరిగా ఈ సంస్థ నిలుస్తుంటుందని. గుంటూరు మొబైల్ షాప్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు నిర్వహించారు. అరండలపేటలోని వైన్స్ కళ్యాణ మండపంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మొహమ్మద్ మొబీన్ బాషా, షేక్ బాబు పోటీలో ఉన్నారు. కార్యదర్శి పదవికి పఠాన్ జుబేదార్ ఖాన్, తియ్య వేణుగోపాల్ బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల ద్వారా గెలుపొందిన వారు మొబైల్ షాపు ఓనర్స్ టెక్నీషియన్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని నరేష్ తెలిపారు. సుమారు 400 ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారని చెప్పారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ ఎలక్షన్ జరుగుతుంది. ఇది అంతా సజావునంగా అంతా న్యాయబద్ధంగా జరుగుతుంది. వీలైనంత వరకు ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా ఓట్లు పాల్గొన్న వాళ్ళు 3 మీకు ఓటేసి 3 కానించి 4 దాకా ఎలక్షన్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ముందరగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. షాపు రిజిస్ట్రేషన్ ఉండాలా, లేదా లేబర్ లైసెన్స్ అనేది ఉండాలా, లేకపోతే టెక్నీషియన్ ఓనర్ దగ్గర నుంచి ఏదైనా కానీ మీకు ఒక అఫీషియల్ లెటర్ అనేది ఉండాలండి. ఇప్పుడు వరకు దాదాపు ఒక 200 మంది దాకా వచ్చారు. అంతా ప్రశాంతంగా జరుగుతుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు మాకు. మొత్తం 400 మంది మా అంచనా. ఇప్పుడు వరకు 350 నుంచి 360 దాకా మాకు లిస్ట్ వచ్చింది. ఇంకా 400 దాటే అవకాశం అనేది ఉన్నది. మా యూనియన్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. రానున్న రోజులు ఏంటంటే టెక్నీషియన్ కానీ ఓనర్స్ కానీ మంచి స్ట్రాంగ్గా ఉంటాము. అన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం దేవాపురం శాఖ వారి ఆధ్వర్యంలో హిందూ కాలేజీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమారాజేశ్వరి, శిరీష, బాబురావు, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. విశ్వ బంధుత్వ దివస్ సందర్భంగా దాది ప్రకాష్ మణి గారి 18వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హిందూ కాలేజ్ ఆవరణలో. సో దాది గారి యొక్క త్యాగం, తపస్య, సేవకి ఫలితంగా ఈ రోజున విశేషంగా 1,00,000 యూనిట్ల బ్లడ్ డొనేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి, సమాజ సేవ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రక్తం చాలా విలువైనటువంటిది. ప్రతి ఒక్క ప్రాణిని రక్షించేది. మనం జీవించడమే కాదు, నలుగురిని కూడా జీవింపచేసేటువంటిది. ప్రతి ఒక్కరికి సమాజంలో సంబంధాన్ని కూడా బలపరుస్తుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్. సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నగరంలో ఈ రోజుల్లో పెళ్లి చూపులు చిత్రం షూటింగ్ సందర్భంగా నటీనటులు హంగామా చేశారు. అశోక్ నగర్లో ఈ రోజుల్లో పెళ్లి చూపులు సినిమా షూటింగ్ జరిగింది. చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను గుంటూరులో చిత్రీకరించారు. నటీనటులను చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు. 2 నెలల్లో ఓటీటీ ఆహాలో రిలీజ్ అవుతుందని డైరెక్టర్ రామినేని గోపాలకృష్ణ వెల్లడించారు. అలా లైక్ అయితే ఇప్పుడు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కదా, అది ఈ రోజుల్లో పెళ్లి చూపులు అనేది వర్కింగ్ టైటిల్ అనేది పెట్టాము. సో ఇది ఒక 2 monthsలో రిలీజ్ అవుతుంది ఓటీటీకి, ఆహా కానీ అమెజాన్ ప్రైమ్. ఇది చాలా బాగుంటుంది సినిమా. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.